నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి రోజుకి ఆత్మహత్య యత్నాలు ఎక్కువైపోతున్నాయి. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాం అనే దాని మీద ఒక క్లారిటీ ఉండట్లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్క విషయానికి ఆత్మహత్యే రిజల్ట్గా భావిస్తున్నారు. కానీ రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న రేషన్ కార్డు ఇవ్వడం లేదు. సీన్లోకి వెళితే నిజాం సాగర్ వెల్లూరు గ్రామంలోని ఒక వ్యక్తి, అతని పేరు సందీప్ గౌడ్. అతను 2019వ సంవత్సరం నుంచి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్నాడు. కానీ అతనికి గత 5 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లభించడం లేదు. దీంతో అతను మనస్తాపానికి గురై ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుటని తను సూసైడ్ చేసుకోవాలని వెళ్ళాడు. రేషన్ కార్డు కోసం నేను బీపేడ్ చేసిన నాకు అన్ని ఉన్నాయి. నాకు ఎడ్యుకేషన్ ఉంది. రేషన్ కార్డు కోసం నాకు ఫోన్ ఆగుతున్నాయి. నాకు అర్థం చేసుకోలేదు కదా. ఫోన్ ఏముంది, పిల్లలు మంచిగా బాగుపడతారు కదా. ఎడ్యుకేషన్ ఉన్నా, ఎడ్యుకేషన్ నేను చేసిన, నా డిగ్రీ క్వాలిఫై అయినా, బీపేడ్ చేసిన, పీజీ అయింది, నాకు అన్నీ అయినాయి. అయితే అక్కడికి వెళ్ళి తన మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న వ్యక్తులందరూ చూసి తనని ఆపి విషయం తెలుసుకోగా, తను ఎన్నో సంవత్సరాలుగా అర్జీ పెట్టుకుంటున్నప్పటికీ అతనికి రేషన్ కార్డు లభించలేదు. అయితే దీంతో అందరి ముందు ఇతను ఆత్మహత్య యత్నానికి దిగాడు. అక్కడున్న ఆఫీసర్లు తనని ఆపి ఈరోజు ఖచ్చితంగా దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సబ్మిట్ చేయమని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఇంకేం చెప్పాలి? అవునా, ఇంకేం చెప్పాలి? ఫ్యామిలీ వర్షే మళ్ళేసానా? ఫ్యామిలీ మళ్ళేసారా? ఫ్యామిలీ వర్షే 2019 నుంచి తిరుగుతున్న దాంతో అతడు, నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ సర్టిఫికెట్లన్నీ ఇస్తున్నాను, కానీ నాకు న్యాయం జరగడం లేదు. ఒక సామాన్యుడిగా నాకు కావాల్సిన ఒక హక్కుని నేను పొందలేకపోతున్నాను అని చాలా మనస్తాపానికి గురయ్యాడు.